హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారి పైన 100% గా కుట్ర అయితే జరుగుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. ఆయన ప్రజల్లోకి వస్తే కూటమి పూసాలు కదిలిపోతూ ఉన్నాయి. కూటమి నాయకుల్లో భయం మొదలవుతుంది. పైగా 2.0 అంటే ఏ రేంజ్ లో ఉంటదని చంద్రబాబు నాయుడు గారే ఇప్పటి నుంచి భయం మొదలవుతుందని మాట్లాడారు. ఈ క్రమంలోనే జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాలి. గతంలో ఓదార్పు యాత్ర అంటూ ప్రజల్లోకి వెళ్తే ఎంత స్పందన వచ్చిందో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత కూడా ప్రజల్లోకి వెళ్తుంటే అంతకు 100 రెట్లు స్పందన వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా తండోపతండాలుగా జనాలు వస్తున్నారు. పార్టీ రోజు రోజుకి డెవలప్ అవుతుంది. క్యాడర్ కూడా టీడీపీ నుంచి, జనసేన నుంచి, బీజేపీ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి వైపు తిరుగుతూ ఉన్నారు. ఎందుకంటే కూటమి నిర్లక్ష్య పాలన, అసమర్థ పాలన, చేతగాని పాలన, హామీలు ఇచ్చి దాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చేస్తూ వాళ్ళ జీవితాలతో ఆడుకుంటున్న విధానాలు చూస్తుంటే ప్రజల్లో రోజు రోజుకి కూటమి పైన సన్నగిల్లుతున్న నమ్మకం, వ్యతిరేకత పెళ్లి ఊపికి అధపాతాలను తొక్కేసే ప్రయత్నం అయితే ప్రజలు చేస్తున్నారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి అడుగడుగున తన కార్యకర్తలతో ర్యాలీలు చేస్తూ వాళ్ళని ఉత్తేజం చేస్తూ వెన్నుపోటు తినమంటూ రైతులకు అండగా నిలుస్తూ కూటమి చేస్తున్న అన్యాయాల్ని విత్ ప్రూఫ్స్ అర్థం చేసుకోండి ఆధారాలతో ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్పుతో కొట్టినట్టుగా మాట్లాడటం అది చాలా మంది ప్రజలకు నచ్చుతుంది. తద్వారా కూటమి కూకటి వేళ్లతో సహా పెకిలి వేయబడుతుంది. ఇది గమనించినటువంటి కూటమి ప్రభుత్వం ఫస్ట్ లిక్కర్ కేసు అన్నారు, వైఎస్ వివేకానంద రెడ్డిని చంపానన్నారు, 14 లక్షల కోట్లు అన్నారు, కోడికత్తితో అటాక్ చేయించారు, రాళ్లతో కొట్టించారు, ప్లేకార్డులు పెట్టి చెప్పులు విసిరేయించారు. ఇన్ని దారుణాలకు దిగుతూ ఉన్నారంటే అన్ని దారుణాలకు దిగుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. ఈ క్రమంలోనే ఆయన పల్నాడు జరిగినటువంటి ఘటనలు కూడా వాళ్ళు ఆయుధాలుగా మార్చుకొని దాడి చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. కానీ ప్రజలకు కొన్ని విషయాలు గుర్తు చేయాలని చంద్రబాబు నాయుడు పుష్కరాలకు వెళ్ళినప్పుడు 29 మంది చనిపోయారు. ఆయన ఏం మాట్లాడాడు? ఎక్కడ చనిపోట్లా? కుంభమేళాలో చనిపోలా, రోడ్ యాక్సిడెంట్ లో చనిపోట్లా అని మాట్లాడిన నోరే కదా అది? నోరేనా? సపోర్ట్ చేసిన మీడియానే కదా, సో కాల్డ్ ఏబిఎన్, ఆంధ్రజ్యోతి, మహాన్యూస్, ఈటీవీ, టీవీ5 ఇవన్నీ. అప్పుడు నోట్లో ఎవడవు ఎందుకులేండి అది బూతు అవన్నీ మాట్లాడకుండా డ్రైవర్ చూసుకోకుండా అంత తొక్కిసలాట్లో ఉన్నప్పుడు రోప్పాటి ఇవ్వాల్సింది ప్రభుత్వం, కానీ ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డికి. ఎవరంటే మీరు పర్మిషన్ ఇవ్వలేదు అంటారు. మీరు పర్మిషన్ ఇవ్వండి జగన్మోహన్ రెడ్డికి అక్కడికి విజిట్ చేయకుండా ఉంటాడు. కానీ మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సింది అక్కడున్న ప్రజల జీవితాల గురించి, రోడ్ల మీదకి వచ్చిన కార్యకర్తలు వాళ్ళ జీవితాల గురించి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. గవర్నమెంట్ ఎప్పుడైనా సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుందంటే అది నాయకుడితో పాటు చుట్టూ ఉన్న ప్రజలకు కూడా అన్న మిన్యత జ్ఞానం తెలియక ఈ నాయకులు మొత్తం జగన్మోహన్ రెడ్డి ఏదో చేశాడు అంటున్నారు. జగన్మోహన్ రెడ్డిది తప్పు కాదు నిన్న జరిగిన దాంట్లో, కేవలం ప్రభుత్వానిదే తప్పు. ప్రభుత్వానిదే ఎందుకు తప్పు అంటే Z+ కేటగిరీ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి సెలబ్రిటీకి, పొలిటికల్ నాయకుడికి ప్రాపర్ సెక్యూరిటీ ఇవ్వలేదు. ఇది ఒక్కసారి కాదు, చాలా సార్లు ఇలా సెక్యూరిటీ ఇవ్వకుండా జగన్మోహన్ రెడ్డి గారిని టార్చర్ చేస్తూనే ఉన్నారు. గుంటూరు మిర్చి రైతుల దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ లేదు, వల్లభనేని వంశీని కలవడానికి విజయవాడ వెళ్తే సెక్యూరిటీ లేదు, పొదులు వెళ్ళి పొగాకు రైతుల్ని కలవడానికి వెళ్తే సెక్యూరిటీ లేదు, రాప్తాడు వెళ్తే అక్కడ సెక్యూరిటీ లేదు. అసలు సెక్యూరిటీ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని భూమి మీద లేకుండా చేద్దామన్నదే కూటమి ప్రభుత్వ కుట్ర. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు భూస్థాపితం అన్నాడు. అంటే ఏంటి ఆలోచించిన? భూస్థాపితం అంటే చంద్రబాబు నాయుడు భూస్థాపితం చేద్దాం. మరి వాడెవడో అంటాడు బట్టబుర్రోడు కూర్చొని కొన్ని అనుచితమైన మాటలు. ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదు. చెప్పుతో కొట్టాలి ఎదవ నా కొడుకుని, ఇట్లా మాట్లాడే ప్రతి ఒక్క ఎదవ నా కొడుకు. వయసు వచ్చింది, నువ్వేం మాట్లాడుతున్నావురా బేవాస్ ఎదవా అని అడగాలి. కానీ ఎవరిని అడిగారా? అడగల. తర్వాత మన హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఏం మాట్లాడతారండి? ఆయన కేవలం ఎమ్మెల్యే, ఆయనకి ఆ సెక్యూరిటీ ఇస్తాం. మరి Z+ కేటగిరీ సెక్యూరిటీ ఎమ్మెల్యేకి ఇచ్చారా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత. ఆ విషయం తెలుసా మీకు? తెలిసి కూడా భయపడుతూ ఉన్నారా? మీరేమో సింహాచలంలో 8 మంది చనిపోతే మీరెవరో మాట్లాడరు. తిరుపతిలో 6 తొక్కిసలాట్లో చనిపోతే ఎవడో మాట్లాడు. దానికి సంబంధించిన న్యూస్ ఎల్లో మీడియాలో రాదు.
ఇప్పుడు తిరుమల క్యూ లైన్‌లో దరిద్రం జరుగుతున్నా గూడా ఫ్యానులు లేక ఉక్కబోత చస్తున్నా, 24 గంటలు పిల్లలకి పాలు లేకుండా చస్తున్నా, ఆ న్యూస్ యెల్లో మీడియాలో రాదు. ఈ నా కొడుకులంతా ఒక దగ్గర చేరి, మనం ఈ న్యూసే ఎయ్యాలా? ఇదేస్తే మన బాస్ గారికి ప్రాబ్లమ్ అవుతది. మన బాస్ ఆగ్రహిస్తాడు. మనకి యాడ్స్ రావు, ఫండ్స్ రావు, బొక్క రావు, భోషణ రావు, సిగ్గులేని బతుకులు బతుకుతూ దరిద్రంగా న్యూస్‌ని ఇష్టానుసారంగా ప్రజల్లోకి పంపిస్తూ పెంట తినే కుక్కల్లాగా మారారు. కుక్కలు బేసికల్‌గా అన్నం తింటాయి. ఈ మాత్రం యెల్లో మీడియా మాత్రం యెల్లో పెంట తినే కుక్కలన్నమాట. సో, ఇయన్నీ కలిసి జగన్మోహన్ రెడ్డి పైన జరుగుతున్న మూకుమ్మడి దాడిని ప్రశ్నించవు. కానీ, ఈ యాక్సిడెంట్‌ని హత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. హత్యాయత్నాలు చేశారు. కోడికత్తితో కోసారు, రాళ్ళతో కొట్టారు. ఆ! ఇంకా చాలా విధాలు ట్రై చేశారు. కానీ కావట్ల. ఎందుకంటే గుంపులు తెలిసిపోతే జలప్రళయాన్ని తట్టుకోవటం ఈ కూటమి ప్రభుత్వం వల్ల కానీ, ఆ సో కాల్డ్ పెంట తినే పచ్చ మీడే కుక్కల వల్ల కూడా కాదు. సో, అటువంటి క్రమంలో ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలు చేయరేమో అనిపిస్తూ ఉన్న ప్రతిసారి దిగజారిపోతూ అధపాతాళానికి వెళ్ళిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్‌తో జరగలేదని ఎస్పీ గారు ఎందుకు చెప్పారో ఫస్ట్ బయటకి మాట్లాడాలి. అతన్ని ఆటోలో పోలీసులు తీసుకెళ్లారు. మరి రోడ్డు మీద మళ్ళీ ఎందుకు వదిలేశారు? అంబులెన్స్ ఎందుకొచ్చిందో చెప్పాలా? డీఫేక్ వీడియోనా కాదా అనేది ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పాలా? ఇప్పుడు కారులో ఉన్న వాళ్ళందరి పైన కేసు పెట్టారు కాబట్టి అది అలా చెల్లుతుందా లేదనేది తెలియాలా? అన్నిటికన్నా మించి ఒక ప్రాణం పోయిందంటే మేము అందరికన్నా ఎక్కువ బాధపడతాం. కానీ దాన్ని రాజకీయం చేసే ప్రయత్నంలో గతంలో జరిగిన యాక్సిడెంట్‌లు మరిపించి ఇప్పుడు ఉగ్గుపాలతో ఫస్ట్ యాక్సిడెంట్ జరిగిందన్నట్టుగా చెప్తున్న సో కాల్డ్ యెల్లో మీడియాని మీద ఎగిరెగిరి తన్నాలి. అందులో ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి అయినా, ఇటు చంద్రబాబు నాయుడు అయినా, ఇంకొకడైనా కూడా ఒక ప్రాణం పోతూ ఉన్నప్పుడు దాన్ని కాపాడలేని నాయకుడు సచ్చిన శవంతో సమానం అంటంలో ప్రజలతో నేను కూడా ఏకీభవిస్తా. కానీ జగన్ పైన జరుగుతున్న కుట్రలో భాగంగానే ఆ వ్యక్తిని ఫస్ట్ ఆటోలో తీసుకెళ్లిన పోలీసులు ఎక్కడ వదిలేశారు? లేదంటే ఫస్ట్ అంబులెన్స్‌లో తీసుకెళ్లిన పోలీసులు అంబులెన్స్ ఎందుకు వదిలేసింది? అతని పైన పోలీసులు తీసుకెళ్ళేటప్పుడు తన షర్ట్ పైన వైట్ షర్ట్ క్లీన్‌గా ఉంది. కానీ అంబులెన్స్ వచ్చేసరికి టైర్ మార్క్స్ అదేవిధంగా షోల్డర్ పైన బ్లడ్ ఎక్కడి నుంచి వచ్చింది? ఈ విషయాలన్నీ క్లియర్‌గా చెప్పాలి. వాటికి సాక్ష్యాధారాలు చూయించాలి. అక్కడ డ్రోన్ విజువల్స్ కూడా చూయించాలి. అన్నీ చేయాలి. అప్పుడు మాత్రం ఏం చేయలేం. యాక్సిడెంట్ ఈస్ యాక్సిడెంట్ అంతే. జగన్మోహన్ రెడ్డి పైన జరుగుతున్న కుట్రలో భాగంగానే ఇదంతా ప్లాన్డ్‌గా జరుగుతుందా అనే అనుమానాలు అందరికీ వస్తున్నాయి. దాన్ని నివృత్తి చేయవలసిన అవసరం గవర్నమెంట్‌కి ఉంది. మరి ఆలోచించుకోండి. ఆయనకి సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు అనటంలో కోర్టులు అడిగితే ఏం సమాధానం చెప్తారో చెప్పండి. ఆయన సెక్యూరిటీ ఇవ్వకుండా ప్రజల ప్రాణాల్ని గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం, మన హోమ్ మినిస్టర్ అనిత అమ్మగారు. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియోలో వాస్తవాలు ఉన్నాయనుకుంటే నలుగురు ప్రమోట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థాంక్ యూ సో మచ్.